ప్రజలు ఓట్లు వేశారు, మీరు దాని ప్రకారంగా జీవించండి, నడుచుకోండి. ఆయన నడుచుకోవట్లేదు. మీరు వాడి మీద వీడి మీద వాడు కక్ష సాధింపులు. మీరు వచ్చిన 6 నెలలకు కూడా కక్ష సాధింపులు సరిపోయింది. మీరు వాడిని కొట్టడం, వీడిని కొట్టడం, వాడిని తీసుకొని జైల్లో పెట్టడం, వీడిని తీసుకొని జైలు పెట్టడం. ఎందుకు కొట్టుకున్నారు మీరు? నాకు అర్థం కాదు. వాడు పరిపాలించాడు, వాడిని శిక్షించు. మీరు వెళ్ళి కొట్టడం, కార్లు ధ్వంసం చేయడం, ఇల్లు ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయం? ఇది కరెక్టా? ఇది కార్లు ఏం చేసేయండి? ఒక మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నాడు, వాడి పరిపాలన సరిలేదు, వదిలేసేయి. వాడి మీద కేసులుండి కోర్టుకి వేయండి. కోర్టులు న్యాయస్థానాలు ఉన్నాయి కదండి, న్యాయస్థానాలు చూసుకుంటారు. మీరు కార్యకర్తలను పంపించి రౌడీజం చేయడం ఏంటి, కొట్టడం ఏంటి, కార్లు ధ్వంసం చేయడం ఏంటి, ఇల్లు తగలబెట్టడం ఏంటి? ఇది ఎంతవరకు న్యాయం? ఇది పద్ధతి కాదు. ఇది నచ్చలా. ఇది దాన్ని ఏమంటారు ప్రజలు? ప్రతి ఒక్కరు హర్షించారు దాన్ని. కక్ష సాధింపు సరిలే అంటారు. వాళ్ళకు మీకు వాళ్ళు ఇద్దరు కక్ష సాధింపులు. మీరు బతికి 5 సంవత్సరాలు. ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను, లాజిక్. మీరు బాగా ప్రజలు ఆలోచిస్తున్నారు లేదో, 2 సంవత్సరాలు కరోనా టైంలో ప్రజలను ఏ విధంగా ఆదుకున్నాడు? ఏ ముఖ్యమంత్రి ఆదుకోలేదు. గంటపదంగా చెప్తాను నేను. ఎంతమందిని కాపాడాడు జగన్ ప్రభుత్వంలో. కరోనా చిన్న విషయమా అండి? కరోనా చిన్న విషయమా? పిట్టల్లాగా రాలిపోయాలండి ప్రజలు, పిట్టల్లాగా. తల్లికి ఎవరో, బిడ్డకి ఎవరో, భార్యకి ఎవరో, కొడుకు ఎవరో తెలియదు. శవాలను ఇంటికి కూడా తీసుకురాలేదు. నా ఇంటి పక్కనే కుర్రోడు చనిపోయాడు, నా కొడుకుతో పాటు. శవం ఇంటికి రాలేదు, ఆడుతూ పాడుతూ ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అంతే, అట్నే శవం, అంతే అట్నే, ఇంటికి కూడా రాలేదు. భార్య, 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఏం చేయాలి అంటే ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. అటువంటి ప్రభుత్వంలో కరోనా టైంను ఎదుర్కొని రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాడు. యాక్చువల్గా పరిపాలించేది 3 సంవత్సరాలే. మీరు 5 సంవత్సరాలు పరిపాలించాడు, 5 సంవత్సరాలు పరిపాలించాడు జగన్ అంటాడు. 5 సంవత్సరాలు పరిపాలించాల. మీరు అవకాశం ఇవ్వాల. ఇచ్చుంటే ఇంకో రకంగా ఉండేది, అప్పుడు తెలిసి ఉండేది. ఇచ్చుంటే ఇంకొక బాగుండేది. ఆయన 2 సంవత్సరాలు కరోనాతో సరిపోయింది. ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు? ఎంతమంది వెళ్ళారు వాలంటీర్లు, ఎంతమంది పోలీసులు పనిచేశారు కరోనా టైంలో? ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతాను నేను. వాలంటీర్స్ లేకుండా ఉంటే ఈరోజు కరోనా టైంలో అసలు గుట్టలు ఉండే శవాలు మన విజయవాడలో చెప్పేదానికి లేదు. ఎంతమంది ప్రాణాలు ఆదుకున్నారు, ప్రాణాలు తెగించారు. వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళ పిల్లల్ని, భర్తను కూడా వదిలేసి వాళ్ళు సేవ చేశారు. వాలంటీర్స్ వాళ్ళకి ఇచ్చింది ఉచితం అంతా 5,000. వాళ్ళు లెక్క చేయలేదని సేవాభావంతో ముందుకు వచ్చారు. వాళ్ళని అప్సెట్ చేయాలి. వాలంటీర్ వ్యవస్థ తీసేసావు. ఏం సాధించుకున్నారు మీరు? జగన్ కానీ ఇతను కానీ ఏం సాధించారు మీరు? వాలంటీర్ వ్యవస్థను తీయించి అదేంటంటే అది వాడు ప్రవేశపెట్టాడు, నేను తీసేయాలి. ఇదే దీన్ని ఏమంటారు? కక్ష సాధింపు అంటారు. అవునా కాదా? అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ని కొనసాగించి వేతన కింద 10,000 ఇస్తా అని చెప్పి అన్నాడు. అదే అడుగుతున్నా. ఏది ఇచ్చాడా? ఎందుకు చేయలేదు ఇంతవరకు? ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు? ధైర్యం చాలట్లా. నేనేమని అడుగుతాను అసెంబ్లీలో, పార్లమెంట్లోనే? అయ్యో భయం వేస్తుంది. ఒక ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు పరిపాలన చేసావు, నాకు భయం వేస్తుందని నువ్వే చెప్తే ఇంకెవడు సామాన్యుడు ఏం మాట్లాడతాడమ్మా? ఎందుకు భయం వేస్తుంది? ఖజానా ఖాళీ అంట, డబ్బు లేదంట. మరి ఇదే జగన్ అన్నావు, మరి ఖజానా ఖాళీ చేసి శ్రీలంక అయిపోతుంది, ఇంకోటి కాశ్మీర్ అయిపోతుంది అన్నావు. మరి నువ్వు అప్పులు చేయట్లేదా? అప్పులు చేయని వాడు చరిత్ర. అమెరికా వాడు కూడా అప్పులు చేస్తాడండి. ప్రజలకు తెలియదు అనుకోపాక, ప్రజలకు అంతా తెలుసు. అప్పు చేయని పరిపాలన దేశం, ప్రజల రాష్ట్రం ఏది లేదు. శ్రీలంక కాదు, కాశ్మీర్ కాదు, కన్యాకుమారి కాదు, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా కూడా అప్పులు చేయకుండా బ్రతకదు, పరిపాలించదు లేదు. ఎందుకు? పక్కన ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకో, అప్పు చేయట్లేదా? ఇప్పుడు నీ ఫ్రెండే ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మొత్తం కూల్చేస్తున్నాడు. ఎవడు కూల్చమన్నాడా? ఇది న్యాయమేనా? నువ్వు ఇల్లులు కట్టు, అప్పుడు వాళ్ళని కూల్చు, వాళ్ళకి నోటీసులు పంపించు, ఇల్లులు ఖాళీ చేయండి అమ్మా, నీకు ఇల్లులు కట్టాను వెళ్ళండి అని చెప్పి కూడా అని చెప్పేసి ఇల్లులు భయంకరంగా కొట్టేస్తే లక్షలు ఖర్చు పెట్టారు. రూపాయి 2 రూపాయలు కాదు, లక్షలు ఖర్చు పెట్టారు. ఒక్కొక్క బిల్డింగ్ కూల్చేస్తున్నారు. కరెంట్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, అన్ని శిస్తులు కడుతున్నారు. మరి అప్పుడు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మీరు తీసేస్తున్నారు? మీరు ఎవరితో మాట్లాడారు? మీరు పార్లమెంట్లో కూర్చొని, వేదికల మీద కూర్చొని మీరే నిర్ణయాలు తీసుకుంటారా? వాళ్ళు ఏమైనా అయిపోవాలా? నాశనం అయిపోవాలా? వాళ్ళు చచ్చిపోయిన బాధ లేదా? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు బాగు కోసం మీరు ఉన్నారా? ప్రజలను చంపడానికి ఉన్నారా? మీరు ప్రజలకు మేలు చేయండి అయ్యా, ఇల్లు కట్టండి, అప్పుడు ఖాళీ చేయండి. మీకు నదులు కావాలి, కరెక్టే. మొత్తాన్ని హైదరాబాద్ మొత్తం నదులన్నీ ఆక్రమించుకున్నారు, బిల్డింగ్లు కట్టారు, చూస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు, వాడు చూస్తున్నారు. హ్యాపీగా శిస్తులు కట్టుకున్నారు, ట్యాక్సీలు వేస్తారు, అన్ని కడుతూనే ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ఉన్న పాటను బుల్డోజర్లు పెట్టి కొడి చేస్తే ఎంతవరకు న్యాయం? ఇది గుండెల మీద తన్నట్టే కదా. వాళ్ళు వేసే ఓట్లతోనే నువ్వు కదా గెలిచి మాట్లాడుతావు. ఈరోజు వాళ్ళు ఓట్లు లేకుండా, ప్రజలు వేయకుండా ఉంటే నువ్వు ఆ విధంగా మాట్లాడవు కదా, నేను గెలిపించకుండా ఉంటే. జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకు అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, రైతులకు రైతు భరోసా కానీ ఇచ్చేవాళ్ళం అంటున్నారు. సూపర్గా 100%. మీకు తెలీదా నేను అడుగుతున్న ప్రశ్న? నన్ను అడిగే ముందు మీకు తెలీదా? ప్రతి వాళ్ళు ఈనాళ్ళలో కానీ ఇంకో పేపర్లు కానీ తాటికంత అక్షరాలతో రాస్తారే. జగన్ చేసిన పరిపాలన గురించి ఒక్కటి రాయడం ఎందుకు? చంపుతాడా? గొంతు పిసికేస్తాడా? నాకు అడుగుతున్నా. ఎక్కడ ఉన్నామండి? పాకిస్తాన్లో ఉన్నాం మనం? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా?
ఎటు పోతున్నావు, ఎవడు ఎంతకాలం జీవిస్తాడో తెలియదు. ఇప్పుడు ఉంది, రేపు కనపడి రేపు పొద్దున. మరి అతను ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జగన్ పరిపాలనలో అమ్మఒడి ఇచ్చాడు, పిల్లలకి ప్రతిదీ ఇచ్చాడు, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? జగన్ పెట్టిన పరిపాలన ఆ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు నీ స్కూల్స్ ఎలా ఉన్నాయి? రంగులు కొట్టుకుంటే సరిపోద్దండి, అన్న క్యాంటీన్లు పెడితే సరిపోద్దండి, మద్యం ఎవరులే పడుతూ ఉంది. అది ఆనందించమంటున్నాడు, తాగండి మీరు తాగండి అంటున్నాడు. అంటే వాళ్ళు తాగి చచ్చిపోవడమే. తాగినోడు ఏమవుతాడు? ఇంకా హాస్పిటల్కి డబ్బులు ఎక్కువ ఉన్నాయి డాక్టర్లకి. తాగినోడు లివర్ పాడవుతాయి, లంగ్స్ పాడవుతాయి, అన్నీ పాడవుతాయి, కిడ్నీలు పాడవు, అన్నీ పాడవుతాయి. మరి వేల రూపాయలు, లక్షల రూపాయలు డాక్టర్కి ఖర్చు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు పెట్టి ఈ పథకాలు పెట్టి నాశనం చేశాడు. అందుకోసమే చేశాడు, సోమరులు చేశాడు. ఎవడు సోమరుడు నా ముందు చెప్పనండి, ఛాలెంజ్ చేస్తాను నేను. ఇక్కడే ఉన్నాను బజార్లో. మేము జగన్ పరిపాలన మేము సోమరులు అయ్యామని ఒకటి చెప్పండి ఇక్కడ పబ్లిక్లో. సోమరులు ఎందుకు అవుతారండి? ఎప్పుడు అవుతారు సోమరులు? నువ్వే చెప్పాలా. జగన్ పరిపాలనలో సోమరులు అవుతారని చెప్తుండే, ఎలా అవుతారు సోమరులు? సోమరులు అయినవన్నీ ఎవరిని అంటారు సోమరులని? తప్పండి ఇది. ప్రజల్ని తప్పుదోవ బట్టి మార్గం చేయడం తప్ప నుంచి తను ప్రకటించినటువంటి 6 పథకాలు 6 ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయలేక ప్రజల్ని అందరినీ పక్కదోవ పట్టించడానికి ఈ వేషాలండి, అంతవరకు ఇంకేం లేదు. కాదు, మేము ఈ పథకాలు మొత్తం అమలు చేసేవాళ్ళమే, ఈలోపు ఈ విపత్తు వచ్చింది, అందుకోసం అమలు చేయలేకపోతున్నాం. విపత్తు అనేది ఎవరిదండి ప్రాబ్లం? సృష్టికర్త. మెయిన్ ఇది ఆలోచించాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. విపత్తు అనేది నువ్వు చూసింది నేను చూసింది కాదు, పైన భగవంతుడు సృష్టించాడు. వరదలు వచ్చాయి, నువ్వు ఆపలేకపోయావు, నువ్వు గేట్లు ఎత్తేమని ఎవడు చెప్పాడు నీకు? సరే గేట్లు ఎత్తేమన్న వాళ్ళు ప్రజలకు అలాట్మెంట్ ఇవ్వద్దా? కలెక్టర్లకి, ఎంఆర్ఓలకి, మున్సిపల్కి, పంచాయతీ వాళ్ళకి మెసేజ్ ఇవ్వద్దా? ఈరోజు ఎంతసేపు ఇస్తావు మెసేజ్? ఫోన్లో ఎంతసేపు ఇస్తారండి మెసేజ్? నువ్వేం మైక్ పెట్టుకుని అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. అలా అనుకున్నా కూడా ఒక ఆటో వేసి మైక్ పెట్టి పలానా ప్రాంతాలు మునిగిపోతాయి, బుడిమార్కెట్ అంతా, సింగనగర్ అంతా మీరు ఖాళీ చేసుకోండి, అప్రమత్తం ఉండని ఒక్క మాట ఒక్క నిమిషం చెప్పలేక టైం పోయింది నీకు. నీళ్లు కాపాడుకోవడం కోసం గేట్ ఎత్తేస్తావా? ప్రజలకు తెలియదు అనుకున్నావేంటి? ప్రజలు పిచ్చోళ్ళ? ప్రతి ఒక్కరికి తెలిసి నువ్వు చేసిన రాజకీయం ఎంత దౌర్భాగ్యం అండి. అయినా నిన్ను ఎవడు కట్టమన్నాడా? చదువుకున్నావు, ఇన్నేళ్ళు పరిపాలన చేసావు, కరకట్ట మీద ఇల్లు ఎవడు కట్టుకోమన్నా? నేను అడుగుతున్న ప్రశ్న, కరకట్ట మీద నిన్ను ఎవరు కట్టుకోమన్నారు ఇల్లు? నువ్వు చేసే తప్పు లేదు, అవతల చేసే తప్పు. ఇది కరెక్టా? నేను మళ్ళీ నీతి పరుణ్ణి, ఆ పరుణ్ణి, ఈ పరుణ్ణి అని చెప్తావు. ఏదైనా పైసలు కావాలంటే నీ భార్య కూడా వచ్చి రెండు గాజులు వేసి అడుక్కుంటే, జోలు పట్టుకుని అడుక్కోవటమే. ఎవడు అడుక్కోమని చెప్పాడండి? ప్రజల దగ్గర అడుక్కొని ప్రజలకే పంచుతున్నాను. ప్రజలు పంచుతున్నా కూడా సరిగ్గా చెప్పట్లా. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చింది నీకు ఈ వరద బాధితులకి? నువ్వెంత ఎన్ని కోట్లు పంచావు? ఇప్పుడు భోజనాల ప్యాకెట్కి ఎన్ని కోట్లు కొట్టి పంచావంటే? అగ్గిపెట్లు క్యాండిల్ పెంచాడంట. అగ్గిపెట్లు క్యాండిల్కి 23 కోట్ల. ఎవరికి అగ్గిపెట్లు ఇచ్చావు చెప్పను? గుండె మీద చేసుకొని పోదాం సింగనగర్, నా తను పోదాం, ఇప్పుడు బండి మీద ఎక్కిపోదాం. సింగనగర్లో క్యాండిల్స్, అగ్గిపెట్లు ఎవరికి ఇచ్చాడు? అగ్గిపెట్టెలకి ఎన్ని వేల కోట్లు అండి? 1000 కోట్ల, 23,000 కోట్లు ఇచ్చాడని చెప్తున్నానండి నిన్న టీవీలో. ప్రజలు, ఈ కార్పొరేషన్లు, అనేక కంపెనీలు ఫండ్స్ 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బంతా ఏంది? ఎన్ని కోట్ల రూపాయలు మొత్తం టోటల్? కేంద్రం ఎంత ఇచ్చింది? నువ్వెంత పంచుతున్నావు ప్రజలకి ఇక్కడ చెప్పు? చేసేది సరిగ్గా చేయండి, నేను చేయొద్దని చెప్పట్లా. ప్రజలకి చివరి వరకు ఏమీ అందలేదు. వాటర్ ప్యాకెట్లు లేక వచ్చిన పడవల్ని అరేంజ్ చేసావు. పడవలకి డబ్బులు ఇవ్వటం ఏంటి నాకు అర్థం కాదు. ఎవరు అరేంజ్ చేసింది పడవల్ని? ఇళ్లలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఎవరు తీసుకొచ్చారు బయటికి? వాళ్ళు రాలేదు, లోపలికి వెళ్ళలేదు. ఒడ్డునే ఉండి తమాషా చూస్తూ 20,000 ఇస్తావా, 10,000 ఇస్తావా, తీసుకెళ్తా కుటుంబానికి, మనిషికి అంటున్నారు వాళ్ళు. వాటిని అరికట్లేవా? ఆ బోట్లు కొట్టుకుపోయి బ్యారేజ్ని గుద్దుకుంటే జగన్ మీద వేసావు. ఎక్కడ గొడవ అండి బాబు, ఎంత అన్యాయం అండి, దుర్మార్గం అండి. బోట్లు కొట్టుకొచ్చి అక్కడ తెగిపోయి దాన్ని కొట్టేసి ఇది అవుతే వాటి వల్ల వాటర్ ఇది అవుతుందా?